సంవత్సరం 2023 రాత్రి 2 గంటలు. ఆ రోజు నాకు ఇప్పటిదాకా గుర్తుంది. నేను అబద్ధం చెప్పి మా నాన్న దగ్గర 1000 రూపాయలు తీసుకున్నా. నేను ఆ రోజు అనుకున్నా, ఇవాళ ఆఖరిసారి పైసలు తీసుకుంటున్నాను. నాకు ఒక కలర్ ప్రొడక్షన్ గేమ్ దొరికి వారం నుంచి నేను ఆడుతూ ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఆ గేమ్ లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. నేను అనుకున్నా, జస్ట్ దీంట్లో పైసలు పెట్టి నేను రోజుకి లక్షలు సంపాదిస్తానని. కానీ నేను పైసలు పెట్టిన 2-3 సార్లు గెలిచిన. కానీ నాతో ఏం జరిగిందంటే, నేను కంటిన్యూగా అన్ని గేమ్స్ ఓడిపోయాను, నేను పెట్టిన 1000 రూపాయలతో సహా. ఆ రోజు నాకు అర్థమైంది, నన్ను నేను అనుకున్నా, డబ్బులు సంపాదించడంలో నాకన్నా తెలివైన వాడు ఎవడు లేడని. ఒక షార్ట్ కట్ దారిలో ఎలాగో అలాగా డబ్బులు సంపాదిస్తానని అనుకున్నా. వాళ్ళకి తెలుసు నా సొంతని ఎలా పిక్చర్ని చెయ్యాలో. ఇక ఆ రోజే నన్ను నేను తెలుసుకునే జర్నీ స్టార్ట్ అయింది గైస్. నేను అనుకుంటున్నాను, ఈ వీడియో వలన తప్పు అంచనాలు పెట్టుకోకూడదని. అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నేను మీకు ఎడిటింగ్ నేర్చుకోండి, ఫ్రీలాన్సింగ్ నేర్చుకోండి, ఆ వెబ్సైట్ కి వెళ్ళండి, ఈ వెబ్సైట్ కి వెళ్ళండి అని చెప్పడానికి రాలేదు. ఇది కాకుండా నేను మీకు ఒక ఇలాంటి పిక్చర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది గాని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మీ దారి మీరే వేసుకుంటారు. దీని వలన మీరు ఈ లోకంలో దాచిపెట్టిన చిన్న చిన్న సక్సెస్ రహస్యాలు తెలుసుకోగలుగుతారు. అలాగే మీరు ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో, మీ మనసు ఎలా పనిచేస్తుందో, మీరు ఏ మ్యాట్రిక్ లో ఇరుక్కున్నారో దాని నుంచి మీరు బయటికి ఎలా వస్తారో, అందుకోసమే నేను అనుకుంటున్నాను మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో డబ్బుల కోసం కాదు, ఈ వీడియో మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. సో గైస్, ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అబ్బాయి సరిగ్గా చదవలేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్లకు చెప్తారు, సరిగ్గా చదువుకో, సరిగ్గా చదవకపోతే జాబ్ దొరకదు, 10-15 వేలతోని నువ్వు నీ ఇంటిని ఎలా నడుపుతావు, సరిగ్గా చదవకపోతే మంచి ఉద్యోగం దొరకదు, సరిగ్గా డబ్బులు సంపాదించలేవు. బేసికల్ గా మన పేరెంట్స్ మనకి చెప్తారు డబ్బులు ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే మనం మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఎక్కువ డబ్బులు సంపాదించగలం. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటని ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క కొడుకుకి చెప్తారు. కానీ ఆ మాట ఒక అబ్బాయి మనసులో కూర్చుంటే పెద్ద సమస్య జరిగిపోతుంది. ఆ సమస్యని ఈ కాలంలో అందరూ అనుభవిస్తున్నారు. ఆ సమస్య ఏమిటంటే, మన మనసులో అలాగే మన ఆలోచనలో ఈ విషయాన్ని నింపేశారు. డబ్బులు సంపాదించిన డబ్బుల్ని అనుభవించడమే జీవితం, అదే ఒక లక్ష్యం అన్నట్టు నింపేశారు. మనం మన జీవితంలో ఏదైతే ఇంతగా చదువుతున్నామో, ఏదైతే ఇంతగా పని చేస్తామో, అదంతా కేవలం వీటిని వాడుకొని డబ్బులు సంపాదించడానికి మాత్రమే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అసలు ఈ ఆలోచనలో ఏం తప్పు ఉందని. ఈ ఆలోచనలో తప్పు ఏముందంటే, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని మనిషి జీవితంలో వేరే వేరే సిచ్యువేషన్ లో వేరే వేరే తప్పులు చేస్తాడు. మనము తప్పులు అర్థం చేసుకుంటే సగం పని ఈజీగా అయిపోతుంది. నెంబర్ 1 తప్పు, ఒక అబ్బాయి మెదడులో ఒక విషయాన్ని నింపేశారు, పైసలు సంపాదించడం ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అని. ఒకవేళ ఏ అబ్బాయి అయినా స్కూల్ లేదా కాలేజ్ లో ఉంటే తను అక్కడ చెప్పే నాలెడ్జ్ ని అలా తీసుకోడు, ఎలా అయితే తను తీసుకోవాలో. అతను అనుకుంటాడు, కాన్సెప్ట్ అర్థం చేసుకునే అవసరం ఎందుకు, నా దగ్గర ఆల్రెడీ మార్క్స్ ని ఎక్కువ తెచ్చుకునే ఈజీ ట్రిక్స్ ఉండగా నేను డబ్బులు ఇచ్చి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాను, నేను చీటింగ్ చేసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాను. తను గొప్పవాడు అవ్వడానికో, లేకపోతే తను తన సిచ్యువేషన్ ప్రూవ్ చేసుకోవడానికి, లేదా పెద్ద పెద్ద వాళ్ళని ప్రశ్నించేవాడిలా మారడానికి తను చదవడం లేదు. ఆ అబ్బాయి కేవలం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మాత్రమే చదువుతున్నాడు. అండ్ కేవలం ఆ అబ్బాయి చదువుని కేవలం క్లాస్ టేబుల్ దాకానే గుర్తు పెట్టుకుంటాడు. ఆ చదువు ఆ అబ్బాయిని మంచిగా ఉండేందుకు పనికిరాదు. చదువుకి నిత్య జీవితానికి అస్సలు రిలేషన్ లేదు. ఈ మాట ప్రూఫ్ ఏమిటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీ 5, 10, 11 క్లాస్ ఆన్సర్ ని ఇప్పటికీ కూడా ఇవ్వగలుగుతారా? మీరు ఖాళీ ఆ జవాబులే ఇవ్వగలుగుతారు. ఏ జవాబులు అయితే ఇప్పటిదాకా మీరు సాల్వ్ చేస్తున్నారో, లేదా మీ జీవితంలో ఎన్నో ఒక కాడ ఇన్వాల్వ్ అయి ఉంటాయో, మిగతా అన్ని మీరు మర్చిపోయి ఉంటారు. దీని అర్థం ఏమిటంటే, ఏ నాలెడ్జ్ ని మీరు తీసుకున్నారో అది ఖాళీ మీరు పాస్ కావడానికి. నేను లాంగ్ టైం మాట్లాడితే అది మీరు ఖాళీ పైసలు సంపాదించడానికి, దానితో మన జీవితానికి ఎటువంటి సంబంధం
సంబంధం లేదు, అందుకోసమే దానిని మనం మర్చిపోయాము. ఈ మాట యొక్క ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనమందరం 10వ తరగతి దాకా సైన్స్ చదివాము, కానీ 10వ తరగతి దాకా చదివినా కానీ మనం దయ్యాలు భూతాలు ఉన్నట్టు నమ్ముతాం. కానీ మనం సైన్స్ ని మన జీవితంలో ఇన్వాల్వ్ చేస్తే మనం అర్థం చేసుకునేటోళ్ళం దయ్యాలు భూతాలు ఉండవని. కానీ మనం దయ్యాలు భూతాలు ఉన్నట్టు నమ్ముతున్నామంటే దీని అర్థం ఏమిటంటే మనం ఖాళీ సైన్స్ ని పాస్ కావడానికి అండ్ ఖాళీ పైసలు సంపాదించడానికే చదువుతున్నాం. ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు డబ్బులు సంపాదించిన డబ్బుల్ని అనుభవించడమే అసలైన లైఫ్ అని అనుకుంటారో మిస్టేక్ నెంబర్ 2. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ తప్పు నేను కూడా చేశాను. ఇంకా నా చాలా మంది ఫ్రెండ్స్ ని కూడా కల్లారా చేయడం చూస్తున్నాను. నీకు తెలుసా? నాకు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం మనందరికి క్లియర్ గా తెలుసు. మనం చదువుకోవడానికి అల్టిమేట్ కారణం డబ్బులు అండ్ వీటిని సంపాదించడానికే చదువు. కానీ ప్రాబ్లం ఏమిటంటే చదువు పైన మన మనసు ఉండదు. ఎందుకంటే చదవడానికి అర్థం చేసుకోవడానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ మనం అర్థం చేసుకోవడం, క్వశ్చన్ చేయడం మనకి ఎంత ఇంపార్టెంటో ఈ మాట కూడా మనకి ఎవరు చెప్పలేరు. అయితే మనము ఆలోచిస్తాం, నేను ఒక పని చెయ్యాలి, నేను చదువుతున్నది డబ్బులు సంపాదించడానికే, అయితే నేను చదవకుండా కూడా డబ్బులు సంపాదించగలుగుతాను కదా. అయితే ఆ మనిషి డబ్బులు సంపాదించే ఈజీ మార్గాన్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ మనిషి ఎటువంటి దారిలో వెళ్తాడంటే ముందు నుంచే ఆ దారిలో తనని తన దగ్గర ఉన్న డబ్బుల్ని పీక్కు తినేందుకు కొన్ని రాబందులు అలాంటి వారు రెడీగా ఉంటారు. నేను కేవలం ఆ మనుషుల గురించి మాట్లాడడం లేదు. ఎవరైతే స్కూల్ అండ్ కాలేజ్ లో ఉన్నారో, నేను ఇంకో వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఎవరైతే కంపెనీలో పని చేస్తున్నారో అండ్ లేబర్ పని చేస్తున్నారో ఆ మనుషులు కూడా ఇటువంటి దారినే వెతుకుతూ ఉంటారు. ఏ దారిలో అయితే ఈజీగా డబ్బులు సంపాదించగలరు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో సంతోషంగా ఉండరు కాబట్టి. ఒకవేళ ఆ వ్యక్తి యూట్యూబ్ లోకి వెళ్తే అతనికి కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి. ఆ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో ఏముంటుందంటే ఈజీగా 2 గంటలు వర్క్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలో. నేను మీకు ముందే చెప్తున్నాను, ఇటువంటి టైటిల్ ఉన్న వాళ్ళ మొత్తం వీడియో చూసినా కానీ మీకు ఏం లభించదు. ఒకవేళ లభించిన కానీ కేవలం 1-2 మెంబర్స్ కూడా అసొంటి వీడియోలే చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఒక పైసలు సంపాదించే వీడియో మనుషులకి సక్సెస్ అయినా కాకపోయినా ఆ యూట్యూబర్ కోసం ఆ వీడియో సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు టెన్షన్ పడకండి, నేను మీతో ఎలాంటి స్కామ్ చేయట్లేదు. ఈ వీడియో మీకోసం సక్సెస్ఫుల్ ఖచ్చితంగా అవుతుంది. నేనైతే మీకు రియలైజ్ చేయాలనుకుంటున్నాను, మనము ఒక ఇలాంటి సొసైటీలో ఉంటున్నామంటే ఒక మనిషి డబ్బులు సంపాదించడానికి ఏదైనా చెయ్యగలడు. కానీ నేను కూడా ఆ మనిషిని చెడ్డడు అని అనట్లేదు. ఆయన కూడా ఏం చేయగలడు. ఆయనకి సొసైటీ నుంచి చెప్పగలిగిన మాట, ఆయన లక్ష్యం ఒక డబ్బులు సంపాదించాలంటే ఆయన ఏం చేసైనా సరే డబ్బులు సంపాదిస్తాడు. అది ఒక మనిషిని మోసం చేసైనా సరే, ఆ మనిషిని చంపైనా సరే అతని లక్ష్యం నెరవేరుతుంది. ఏవైతే ఈ కలర్ ప్రొడక్షన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బెట్టింగ్ యాప్ ఏవైతే ఉన్నాయో అన్ని యాప్ మనుషుల్ని మాయ చేస్తాయి. అయినా గానీ ఇవన్నీ చేయడానికి మనుషులకి సిగ్గు రాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో కూడా అదే ఫిలాసఫీ ఉంటుంది, జీవితంలో డబ్బులు సంపాదించడమే జీవితం యొక్క లక్ష్యం అని. ఎలా సంపాదిస్తే ఏమి, మనగాళ్ళు లక్షలు పోగొట్టుకున్నారు వాళ్ళు ఆలోచనలతోని. చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆ ఫ్రాడ్స్ వల్ల మోసపోయిన వాళ్ళల్లో నేను కూడా ఒక్కోని. అందుకోసమే ఇవాళ నేను ఈ వీడియో తీసుకొని మీ ముందుకు వచ్చాను. అందుకోసమే ఇవాళ ఈ మాట మీ మైండ్ లో సెట్ చేసుకోండి. ఈ కలర్ ప్రెడిక్షన్ యాప్ అండ్ బెట్టింగ్ యాప్, ఈ ఓపెనింగ్ యాప్, ఇవన్నిటి ఆధారాల మీద మనిషి వెళ్తాడు. అంటే అతని మైండ్ లో ఫిక్స్ అయినప్పుడు లైఫ్ యొక్క పర్పస్ డబ్బులు సంపాదించడం. అయితే నేను ఎందుకు చదవాలి, ఎందుకు కష్టపడాలి, డబ్బులు నేను చదవకుండా కూడా కష్టపడకుండా కూడా సంపాదించగలుగుతాను కదా. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మాట వినండి. ఏ మనిషి అయితే ఈ దారిలో దెబ్బతిన్నాడో, ఈ దారిలో వెళ్తే నష్టం తప్ప సుఖం రాదని ఆ మనిషి రియలైజ్ అయిపోతాడు. ఆ మనిషి అర్థం చేసుకుంటాడు తప్పు చేయడానికి. అండ్ ఈ తప్పుల్ని మన యూత్ యొక్క మొత్తం మనుషులు చేస్తున్నారు. మిస్టేక్ నెంబర్ 3. సో ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుందాం ఒక తెలివైన మనిషి గురించి. ఈ మనిషి కూడా
మోసపోయి మనుషుల యొక్క సిచ్యువేషన్ ని చూసి తనకు అర్థమైంది ఈజీ దారిలో వెళ్తే డబ్బులు దొరకవని. అప్పుడు ఈ మనిషి చెప్తాడు, ఒక ఈజీ దారిలో డబ్బులు సంపాదించే మార్గం లేదని. ఎవరితోనైనా ఫ్రాడ్ చేసినా అందులో కూడా చాలా కష్టం ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ ఫ్రాడ్ ఏదైతే ఉందో అది చేయడానికి కూడా చాలా మంది భయపడతారు. ఎందుకంటే వాళ్లకు భయం ఉంటుంది జైలుది, లేదా ఒకవేళ సొసైటీకి తెలిస్తే నేను ఏ పని చేస్తున్నానో వాళ్ళ ముందట నేను తల ఎత్తి ఎలా మాట్లాడగలుగుతాను, నా గౌరవం ఏమవుతుంది. ప్రపంచం మైండ్ ని యూజ్ చేస్తాడు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని. కానీ మనుషులు ఒక్కసారి కూడా తనని తను ప్రశ్నించరు. ఒకవేళ మనిషి తనని తను ప్రశ్నిస్తే తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. కానీ తను ఇలా చెయ్యడు. తను ఇలాంటిది వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఎందులో అయితే ఎక్కువ సమయం తీసుకుంటుందో, ఎందులో అయితే ఎక్కువ కష్టం ఉంటుందో, కానీ అందులో ఒక్కసారి దూరిపోతే డబ్బులే డబ్బులు, లైఫ్ మొత్తానికి సెట్ అయిపోతుంది. నేను చెప్పింది గవర్నమెంట్ ఉద్యోగం గురించి, ఇంకా వేరే ఉద్యోగాల గురించి. ఒక మనిషి అందులో పోవాలనుకుంటాడు, అందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటాడు. మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది, మనం ఇలా చేసినా కానీ ఇందులో ఇబ్బంది ఏంటని. నేను చెబుతాను, ఇలా చేయడం వలన రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఇబ్బంది ఏమిటంటే మెటీరియల్, ఇంకోటి స్పిరిచువల్. ఫస్ట్ ఇబ్బంది నేను మెటీరియల్ ఎందుకన్నానంటే, ఏ సొసైటీ అయితే మీ లైఫ్ యొక్క పర్పస్ డబ్బులు సంపాదించడం అండ్ దానిని అనుభవించడం, అండ్ అదే సొసైటీ మీకు ఇది కూడా నేర్పిస్తుంది ఏ దారిలో వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఈ సొసైటీ ఖాళీ ఈ మాట మీకు ఒక్కరికే చెప్పలేదు, ఈ మాట మన మొత్తం దేశంలో చెప్పారు. అందుకే మీరు ఏ దారిలో అయితే ఉరుకుతున్నారో ఆ దారిలో మీరు ఒక్కరే పరిగెత్తట్లేదు, మీతో పాటు కోట్ల మంది కూడా మీతో పాటు పరిగెత్తుతున్నారు. అందుకే ఏ మెటీరియల్స్ దుకాణం మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో అవి మీకు దొరికే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉన్నాయి. అయినా నేను రెండో ప్రాబ్లం స్పిరిచువల్ అని చెప్పాను. అది ఏమిటంటే మీరు స్పిరిచువల్ ప్రెషర్ మీ సొంతం చేసుకున్నా కానీ మీరు సంతోషాన్ని పొందలేరు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను, ఎక్కువ డబ్బులు సంపాదించడం, వీటిని అనుభవించడం మీ లైఫ్ యొక్క పర్పస్ కాదు. మనం ఇదే చూశాము, ఈ దేశం డబ్బులతోనే నడుస్తుంది. మనం ఇది అనుకున్నందుకే మనకి డబ్బులు దొరికితే మనం కూడా సాటిస్ఫై అయిపోతామని. ఈ మాట ఏదైతే ఉందో, ఎక్కువ డబ్బులు సంపాదించడం, సంపాదించిన డబ్బుల్ని అనుభవించడం, ఈ మాట మనకి సొసైటీ వాళ్ళు అండ్ సెలబ్రిటీస్ చెప్పారు. ఎవరినైతే మనం మన రోల్ మోడల్స్ లా చూస్తామో మీరు ఆలోచించండి, ఆ సెలబ్రిటీస్ డబ్బుని అనుభవించి వాళ్ళకి సుఖం దొరకలేదంటే మీకు ఎలా దొరుకుతుంది? ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు జాగ్రత్తగా వినండి. డబ్బులంటే మెటీరియల్, దానితో మీకు స్పిరిచువల్ జాయ్ దొరకదు. డబ్బులతో అవసరాలే తీరుతాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు అవే దొరుకుతాయి. కానీ మీరు అనుకుంటారు నేను డబ్బులతోనే నా మనశ్శాంతిని పొందగలుగుతానని. అది ఎప్పటికీ జరగని పని. ఒకవేళ మీకు నా మాట నిజం కాదనుకుంటే నేను ఇప్పుడే మీకు నిజమేంటో చూపిస్తాను. ఈ కాలంలో ఇటువంటి పనులు కూడా ఉంటాయి. దానిని చెయ్యడానికి మనకి డబ్బులు అవసరం లేదంటే ఆ పనిని ప్రతి ఒక్క మనిషి చెయ్యగలరు. అది ఏమిటంటే ఆఫ్ కోర్స్ పోర్న్ లేదా మాస్టర్బేషన్. నాకు ఎనీ టైం ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, అన్నా నేను ఇబ్బంది పడుతున్నాను, నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, నేను ఏం చేసినా కానీ నేను దీని నుంచి బయటకి రాలేకపోతున్నాను. ఐ థింక్ 90% ఆఫ్ పీపుల్స్ కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉండొచ్చు. అండ్ ఇదే దీని ప్రూఫ్. డబ్బులు మరియు ఆస్తులు ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అని నమ్మడం. ఈ విషయాలను మీరు అనుభవించి ఎప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ పొందలేరు. ఎగ్జాంపుల్, ఒక మెటీరియల్ లాంటి వస్తువుని ట్రై చేస్తే దాన్ని ట్రై చేశాక దాని ఫీలింగ్ అన్ని పోయినాక నా బెటర్ వస్తువుని వెతుకుతారు. అండ్ సేమ్ ఇలా లూప్ హోల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక విషయం అనుభవించు, ఆ విషయంతో సాటిస్ఫాక్షన్ కాకపోతే దానికన్నా పెద్ద విషయం అనుభవించు. మెటీరియల్ కి ఒక స్థానం ఉంటుంది అండ్ అది అదే స్థానంలో ఉంటది, దానికి ఒక వాడకం ఉంది.
కానీ మనం ఒక మెటీరియల్ తో అన్రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సేమ్ డబ్బుల వెంట కూడా ఇలాగే పరిగెత్తుతాం. మనం అనుకుంటాం ఎంత డబ్బు ఉంటే మనం అంత అనుభవించగలుగుతాం అని. కానీ రియాలిటీ ఇది కాదు. ఇలాంటి అనుభవించి విషయాల ద్వారా మీరు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ పొందలేరు. ఇప్పుడు మీరు అనవచ్చు, మేము డబ్బులు సంపాదించవద్దా, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండడం తప్ప? దీని జవాబు అసలు ఇది కాదు. డబ్బు మనకి ఎలాగైనా కావాల్సిందే. మనం అడవిలో ఉండే జంతువులం అయితే కాదు కదా. మన కోసం ముందే నేచర్ ఉండడానికి, తినడానికి, త్రాగడానికి, సవలతులు కలిగించడానికి మనం మన లైఫ్ ని కంఫర్టబుల్ గా బతకాలి, ఫ్రీడమ్ గా బతకాలి. మనకు డబ్బులు ఎలాగైనా కావాల్సిందే. నేను ఇది చెప్పడం లేదు ఏ సిచ్యువేషన్ లో అయినా కాంప్రమైజ్ అయి బ్రతకాలని. నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, మన లైఫ్ యొక్క హై పొటెన్షియల్ పై బ్రతకాలని, కానీ వితౌట్ హ్యావింగ్ ఎనీ రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మనీ. అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను మనకి దొరికిన ఒక తప్పు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ వలన మనం ఇటువంటి చిక్కులు చిక్కుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తాను మీకు దీని నుంచి ఎలా బయటికి వస్తారు. సో ఇప్పుడు వినండి, నేను మీకు ఇంకో ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ గురించి చెప్తాను. దానిని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే, దానిని మీరు చూస్ చేసుకోకపోవడం అదంతా మీ మీద ఉంది. కానీ నేను ఇది చెప్పగలను, మీరు ఈ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ని ఎంచుకుంటే మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు అండ్ చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారు. కానీ నేను ఈ మాట ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నానంటే, ఎందుకంటే నేను దీనిని ఫాలో చేస్తాను కాబట్టి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన లైఫ్ యొక్క పర్పస్ డబ్బులు సంపాదించడం కాదు. మన లైఫ్ యొక్క పర్పస్ ఫ్రీడమ్, లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్. డబ్బులు సంపాదించడం అదే దీని పర్పస్ యొక్క చిన్న భాగం. మొత్తం పర్పస్ డబ్బులు సంపాదించడం కాదు. నేను ఏ మాట అయితే ఇప్పుడు చెప్పానో, మన లైఫ్ యొక్క పర్పస్ బాధల నుంచి విముక్తి పొందడం. ఇప్పుడు ఏ మాట అయితే నేను చెప్పానో చాలా ఆలోచించి నన్ను నేను ప్రశ్నించి చెప్పాను. ఇప్పుడు నాకు అన్ని క్వశ్చన్లల్లా అర్థమైంది ఏమిటంటే, మనం కష్టాల్లో పుట్టామని, మన జీవితం యొక్క లక్ష్యం కష్టాల నుంచి విముక్తి పొందడం. మహాత్మా బుద్ధుడు కూడా ఇలా చెప్పాడు, జీవితం ఒక దుఃఖం, ఆ దుఃఖం నుంచి బయటపడడం సాధ్యమే. విషయం ఏదైతుందో అందరి మనసులో ఈ విషయం సెట్ అయిపోయింది. డబ్బులు సంపాదించడం, ఆ డబ్బుల్ని అనుభవించడం అందరిలో నివసిస్తుంది. అంటే మనం తెలివైన వాళ్ళం కాదు కాబట్టి మనమందరం ఈ డెసిషన్ దాకా చేరుకోవడానికి మనం లేజర్ షార్ప్ క్లారిటీని యూజ్ చేయలేం. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రశ్నించరు కాబట్టి. ఆలోచించి అర్థం చేసుకొని మన తెలివిని కరెక్ట్ గా ఉపయోగించి మన మూల కారణం దాకా వెళ్ళలేకపోతాం. అందువలనే మీరు తప్పు అలాగే గుడ్డిదారులో వెళ్తున్నారు. అలాగే మీ సమయాన్ని, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అయితే మేము ఏం చెయ్యాలి? పాత ఫిలాసఫీలో మీరు డబ్బులే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అని అనుకున్నారు. అందులో మీరు ఒక గుడ్డి రేస్ లో పరిగెత్తుతున్నారు. మీకే తెలియదు నేను చేస్తుంది ఎందుకు, దానిని చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో లేదో. మీద నుంచి మొత్తం దేశం అదే ఫిలాసఫీలో నడుస్తుంది. దీని అర్థం ఏమిటంటే అందులో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందని. కానీ ఈ ఫిలాసఫీలో మీరు లిబరేషన్ ని చేస్తున్నారు. ఇందులో కాంపిటీషన్ జీరో ఉంది. ఎందుకంటే మీరు ఎవరిని కాపీ చేయడం లేదు. మీరు మొదటి నుంచే నువ్వు ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళడం లేదు. నీ లోపల నువ్వు తెలుసుకుంటున్నావు, నీ లోపల నువ్వు తెలుసుకుంటున్నావు ఏది కరెక్టో ఏది తప్పో. అలాగే దాన్ని నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కూడా. అలాగే ఇలా అనుకున్నందుకే నువ్వు నీ లైఫ్ స్టీరింగ్ ని నీ చేతుల్లో పట్టుకున్నావు అండ్ నీ లైఫ్ ని నువ్వే డిజైన్ చేసుకుంటున్నావు. నువ్వు లిబరేషన్ ని చేస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు నీ లైఫ్ ని మెరుగుపరుచుకుంటున్నావు. నీ లోపల నువ్వు మేల్కుంటావు. నువ్వు చూస్తున్నావు ఎక్కడ నువ్వు చిన్నగా ఉన్నావు, ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు నీ క్యారెక్టర్ ని కోల్పోయావు. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఎక్కడ ఉండడం వల్ల నీకు బాధ కలుగుతుంది అని. అప్పుడు నువ్వు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేస్తావు. ఒకవేళ నీకు డబ్బులు అవసరం ఉన్నా గానీ నువ్వు డబ్బుల కోసం నీ స్వేచ్ఛని మరియు నీ ఫ్రీడాన్ని అమ్మలేవు.
ఎందుకంటే ఎప్పుడైతే మీరు లిబరేషన్ ని చేస్తారో అప్పుడు మీరు చూస్తారు మీరు చేసే పని వలన బెటర్ అవుతున్నారా లేదా అని, ఇంకా పైకి వస్తున్నారా లేదా అని, ఇంకా మీరు చూస్తారు దాని నుండి నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు నాకు దీని నుంచి డబ్బులు ఎలా వస్తాయని. దీని నుంచి డబ్బులు ఎలా వస్తాయంటే ఎప్పుడైతే మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారో, ఇంకా మీ జీవితం యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారో అప్పుడు మీరు ఒక ఇలాంటి వ్యక్తిగా మారిపోతారంటే, ఎవరైతే వేరే వాళ్ళ జీవితంలోని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారో, ఏ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ కి అవే ఏ ప్రాబ్లమ్స్ అయితే మీ జీవితంలో సాల్వ్ చేశారో, నేను ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే బెడ్ మీద వండుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏం జరిగిపోదు. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోవడం మొదలు పెడతావో, ఇంకా నువ్వు నీ జీవితాన్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తావో అప్పుడు నీ మైండ్ 4 దిక్కులు ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు మీకు ఈ ప్రపంచం కూడా అర్థం అవుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారు. మీకు అక్కడి నుంచి అర్థం అవుతుంది ఈ విషయం ఈ దేశానికి కూడా ఉపయోగపడుతుందని. అయితే నేను ఈ విషయంతో ఏదైనా ఇలా చేయగలుగుతాను, దీంతో వేరే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడవచ్చు. బేసికల్ గా మీరు ఏం చేశారంటే, మీరు మార్కెట్ లో ఏదో ఒక ప్రోడక్ట్ లేదా ఏదో ఒక సర్వీస్ కోసం మీరు గ్యాస్ ఐడెంటిఫై చేశారు. ఒకవేళ దానిని మీరు సాల్వ్ చేస్తే దాని బదులు మీకు డబ్బులు రావడం సులభమే, ఇంకా మీ సక్సెస్ రేటు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయితే మీరు ఐడెంటిఫై చేశారో దానిని మీరు అర్థం చేసుకున్నారు. ఆ ప్రాబ్లం మీకు తెలుసు, ఆ ప్రాబ్లం ని మీరు అందరికన్నా మంచిగా సాల్వ్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏమిటంటే మనం సిద్ధంగా ఉన్న దారి మీద నడవడం మనకి సేఫ్ అనిపిస్తుంది. ఏదైతే మనం స్వయంగా చేతులతో ఏర్పాటు చేస్తాము 0 నుండి 100 దాకా ఏర్పాటు చేసిన అందులో నడవడం మనకి రిస్క్ అనిపిస్తది. కానీ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ సమయంలో ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అవన్నిటిని సాల్వ్ చేసేవారు ఎవరు లేరు. అందరూ ఖాళీ రెడ్ రేస్ లో ఉన్నారు, అందరూ రోబోట్లా తయారయ్యారు. అందుకోసమే మీరు సిద్ధం చేసిన దారి మీద నడుస్తే మీ విజయం యొక్క ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు సిద్ధం చేసిన దారి మీద మీరు ఒక్కరే పరిగెత్తుతున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఏ ప్రయత్నమైనా చేయండి. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయండి లేదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. మీరు ఆ పర్పస్ ని పూర్తి చేయడానికి మీరు ఏ స్థాయికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీ విజయం యొక్క ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది మీకు అర్థం అవుతుంది నేను ఏం చేస్తున్నానని. ఇప్పుడు మీరు చేసేది ఏ జాబ్ కోసం చేయట్లేదు, ఏ పదవి కోసం చేయడం లేదు. ఎందుకంటే మీరు ఆ పనిని మీ ఇష్టంతో చేస్తున్నారు. మీరు ఆ పనిని వేరే విధంగా చేయండి, మీకు ఆ పని చేయడానికి మీ లోపల నుండి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఆ పని మీరు మీ ఇష్టంతో చేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని బెటర్ చేసే ప్రేమతో చేస్తున్నావు. నేను కూడా అదే చేస్తున్నా కదా. వందల మంది యూట్యూబ్ లో మోటివేషన్ ఇస్తున్నారు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద వీడియోలు చేస్తున్నారు. ఇవ్వండి, సాచ్యురేటెడ్ కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇదే వీడియోలు చేస్తున్నారు. కానీ ఏ ఛానల్ కూడా అసలైన మాట ఆడియన్స్ కి చెప్పట్లేదు. సెల్ఫ్ నాలెడ్జ్, స్పిరిచువాలిటీ వీనన్నిటి గురించి ఎవరు చెప్పట్లేదు. లేదా ఒక యూట్యూబర్ సిగ్మా మేల్ ఎలా కావాలో చెప్తాడు, లేదా ఇంకో యూట్యూబర్ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తాడు. అందుకోసమే నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఎందుకంటే నాకు తెలుసు మీకు ఏం కావాలో, మీకు దేని అవసరం ఉందో. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా దీని అవసరం ఉండేది. ఒకవేళ నేను కూడా డబ్బులు సంపాదించడానికి వచ్చుంటే నేను కూడా అదే చేసేవాడిని, మిగతా యూట్యూబర్స్ ఏదైతే చేస్తున్నారో. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎంతుందంటే అక్కడ ఎవరు గెలవలేరు. ఎందుకంటే నేను మీకు చెప్పేది నా మనసు నుంచి వచ్చేది మీకు చెప్తున్నాను. గుర్తు పెట్టుకోండి, గెలిచేది వారే ఎవరైతే ఒక పర్పస్ ని తీసుకువస్తారో, లిబరేషన్ కి ఉపయోగపడేది. ఈ మాట అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు లిబరేషన్ ని చేసినప్పుడు మీ శరీరంతో బలంగా అవుతారు, ఇంకా మనసుతో కూడా బలంగా అవుతారు. ఇంకా మీరు నాలెడ్జ్ ని ఇష్టపడతారు, లేదా మీరు చేసే పనితో లేదా మీరు అదే పనితో డబ్బులు కూడా సంపాదించగలుగుతారు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానితో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళని చూసే ఉంటారు. అందరు ఇంప్రూవ్మెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళని బలంగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి వీక్ గా ఉండడం ఇష్టం లేదు. ఒకప్పుడు వాళ్ళు కూడా వీక్ గా అండ్ సన్నగా ఇంకా దొడ్డుగా ఉండేవారు. వాళ్ళు అలా ఉండడం వలన వాళ్ళు చాలా బాధగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు
బలంగా చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు బలంగా అయినారో అదే విధంగా వేరే వాళ్లకు చెప్పడం మొదలు పెట్టారు. ఇంకా అక్కడి నుంచే వాళ్లకు డబ్బులు రావడం మొదలయ్యాయి. తన జీవితంలో ఏదో ఒక మూల తనని తను పర్ఫెక్ట్ చేస్తే తను ఇంకా పర్ఫెక్ట్ గా అయితూ ఉంటాడు. గాడ్ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలోని చాప్టర్ 9 వర్స్ 27 లో చెప్తారు, అర్జున నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ ప్రతి పని నన్ను పొందడానికే చేస్తావు. ఒకవేళ నువ్వు ఆ పనిని ఒక మంచి దారిలో వెళ్లి చేస్తే, ఒక మంచి క్లారిటీతో చేస్తే నువ్వు నన్ను పొందగలుగుతావు. కానీ అలా కాకుండా నువ్వు ఒక సులభమైన దారిని ఎంచుకుంటే, ఒక తప్పు దారిని ఎంచుకుంటే ఆ తప్పు దారిలోనే చిక్కుకుంటావు. లిబరేషన్ అంటేనే కృష్ణుణ్ణి పొందడం. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే, మిమ్మల్ని మీరు ఒక స్థాయికి తీసుకువెళ్లడమే కృష్ణుణ్ణి పొందడం. అందుకే మిమ్మల్ని మీరు చిన్న చిన్న విషయాలలో బంధించడం ఆపండి. సొసైటీలో చెప్పిన ప్రతి మాట, సొసైటీలో చెప్పిన ప్రతి విషయం ఫాలో చేయాల్సిన అవసరం మనకి లేదు. సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని వెనుకకి లాగాలనే చూస్తుంది, కానీ మీరు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు పుష్ చేస్తూనే ఉండాలి.